అమ్మారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎలా అయితే మేము ఇప్పటిదాకా ట్రైలర్లో ఎక్కడైతే చెప్పామో స్టోరీ ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అని, సో అలానే వీఆర్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్. అమెజాన్లో వీఆర్ ట్రెండింగ్, ఈటీవీలో వీఆర్ ట్రెండింగ్. సో థ్యాంక్ యూ. వీఆర్ సెలబ్రేటింగ్ అ సక్సెస్ మీ. సో అందరు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశాలు దొరుకుతాయని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ టు ద ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అమ్మారెడ్డి భరద్వాజ్ గారు థ్యాంక్ యూ అండి. ఒక రాత్రి లేట్ నైట్ కాల్ చేసినా సరే మీరు పొద్దున్నే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఈవెంట్ చేయడానికి అంటే ఎందుకు చేస్తున్నామంటే చాలా హ్యాపీగా ఉందండి మాకు. ఎందుకంటే పబ్లిక్ జనాల నుంచి వచ్చే రెస్పాన్సెస్ కానీ వీఆర్ వెరీ హ్యాపీ, అందుకనే ఇది చేస్తున్నాము. సో ఇది ఒక థ్యాంక్ యూ మీట్ లాగా ప్రేక్షకులకి. అండ్ అంటే ఈ సినిమా సక్సెస్కి అంటే ఇంత ఆదరణ రావడానికి కారణం చాలామంది ఉన్నారండి బిహైండ్. అండ్ ఫస్ట్ థింగ్ అంటే మా యాక్టర్స్తో స్టార్ట్ చేస్తే అజయ్ ఘోష్ గారు. అండ్ ఈ సినిమాకి మూర్తి క్యారెక్టర్ అనే క్యారెక్టర్ మీరు తప్పితే ఇంకెవరు చేయలేరండి. అంటే చేసినా సరే అది ఎలా ఉంటుందని ఊహించుకోలేను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చేసినందుకు. అండ్ చాందిని గారు అండ్ మీ రోల్ మీరు తప్పితే ఇంకెవరు చేయలేరు. అంటే యాక్చువల్గా ఈ సినిమాలో ఏ రోల్ అయినా సరే ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళు కాకుండా ఇంకొకరు చేస్తే నాకు ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి నాకు కష్టంగా ఉంది. సో అంత బాగా చేశారు అందరు ఆర్టిస్ట్. అండ్ అమిత్ గారు అండ్ మా శివ గారు, మా రమేష్ గారు అండ్ మా మాన్సి అండ్ మా మేఘన, వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమాకి ఇంత రాసుకున్న క్యారెక్టర్లకి అంత జస్టిఫికేషన్ అయితే వీళ్ళు చేశారండి. అండ్ నెక్స్ట్ థింగ్ టెక్నీషియన్స్ అండి. మా దాంట్లో మా ఎడిటర్, మా మ్యూజిషియన్, మా శ్రీనివాస్ గారు. అండ్ మా శ్రీనివాస్ గారి గురించి కొంచెం స్పెషల్ మెన్షన్ చేయాలండి. ఎందుకంటే ఆయన ద మేకింగ్ అంటే ఆ మేకింగ్లో స్పీడ్ కానీ ఆ క్వాలిటీ కానీ ఆ రెండు మెయింటైన్ చేయటం చాలా రేర్ క్వాలిటీ డిఓపిస్కి. సో అదైతే చాలా బాగా చేశారండి ఆయన. అండ్ ఇంకోటి లాస్ట్ అంటే మా డైరెక్షన్ టీం అండి. అండ్ అది ఎవరన్నా చందు, ప్రవీణ్, సురేష్, మా డైరెక్షన్ టీం అండి. చందు, ప్రవీణ్, మా సురేష్, వీళ్ళు లేకపోతే అసలు ఈ సినిమా అయ్యేది కాదండి. ఎందుకంటే నేను డెబ్యూ డైరెక్టర్ని. అండ్ వీళ్ళందరూ సీనియర్ నాకన్నా యాక్చువల్గా చెప్పాలంటే. వీళ్ళు సలహాలు, వీళ్ళు ఇచ్చిన సజెషన్స్, వీళ్ళు నాకు నా పక్కనే ఉండి నాకు వీళ్ళే అండి స్ట్రెంత్. అంటే వీళ్ళు లేకపోతే ఈ సినిమా అయితే అయ్యేది కాదు. సో నేను వీళ్ళందరికీ చాలా గ్రేట్ఫుల్ అండి, మా టెక్నీషియన్స్, మా యాక్టర్స్ అండ్ మా ఎవ్రీబడి అందరికండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది డిజిటల్ బ్లాక్ బస్టర్ అని ఈవెంట్ చేసుకుంటాం. సో జనాలందరూ చూసి ఆదరిస్తున్నారు మా సినిమాని, చిన్న సినిమా అని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ 10 days నుంచి ప్రైమ్లో లైక్ నెంబర్ 2, నెంబర్ 3లో ఉండి జనాలందరికీ సినిమా నచ్చిందని అనుకుంటున్నాం. అండ్ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరు మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ అండి. అలాగే భరద్వాజ్ సార్ గారికి థ్యాంక్ యూ అండి. చాలా వరకు అందరు మెసేజ్ చేశారు, సినిమా బాగుందని చెప్పారు. అందరికీ ఇదొక థ్యాంక్స్ మీట్ లాగా సార్ ప్లాన్ చేశారు. సో వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఆదరించినందుకు. థ్యాంక్ యూ. శివకార్తిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ భరద్వాజ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చిన్న సినిమా శివ ఇలాంటి సినిమా చేయాలంటే డైరెక్టర్గా తనకి కానీ ప్రొడ్యూసర్కి కానీ చాలా ఖర్చు ఉండాలండి. ఇలాంటి ఫిలింని తీసుకొచ్చి జనాలను మెప్పించి హిట్ చేయడం అనేది ఇప్పుడున్న టైంలో అయితే చాలా కష్టం. అలాంటి సినిమాని చేసినందుకు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చేస్తేనే మాలాంటి చిన్న చిన్న యాక్టర్లకి మంచి స్పేస్ ఉన్న క్యారెక్టర్ దొరుకుతాయి. అలాంటి సినిమాని బిలీవ్ చేసి తన షోల్డర్ మీద వేసుకొని మూవ్ చేసిన అజయ్ ఘోష్ గారికి సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాందిని చౌదరి గారికి భయ్యా మీకు థ్యాంక్ యూ. అందరికీ మంచి సినిమా అండి. ఒక మంచి సినిమా తీస్తే ఆ సినిమాకి రావాల్సిన రిజల్ట్ ఎక్కడొక చోట వస్తుంది అని చెప్పడానికి ఈ సినిమా ప్రూవ్ అండి. ఒక హానెస్టీగా సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రూవ్ చేశారు. సో ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి, ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా తెలుగు ప్రేక్షకులకు ఒకసారి క్లాప్స్ కొట్టాలి. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు నమ్మకాన్ని వమ్ము చేయరనేది ఇలాంటి సినిమాలకి ఒక ముందు
బాట వేస్తారన్నది మన తెలుగు ప్రేక్షకులకి ముందుగా చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఈ సినిమా సక్సెస్ తర్వాత సక్సెస్ మీట్ లో కలుస్తానని చెప్పాను. అంతకన్నా నేను ఫస్ట్ మా ట్రైలర్ రిలీజ్ చేసేటప్పుడు నేను అన్నది, శివ గారు వీళ్ళందరి ముందు కూడా ఇదే మాట చెప్పాను, నేను ఈరోజు సక్సెస్ మీట్ లోనే కలుస్తున్నాను. ఎందుకంటే అన్నయ్య వేషం గురించి చెప్పడానికి కానివ్వండి, ఇదేదో ఒక సినిమాలా కాకుండా ఒక రియల్ స్టోరీ. ప్రతి ఒక్క మనిషిలో ఇలాంటి మెజర్మెంట్స్ ఉంటాయి, పిల్లల్లో కానివ్వండి, తల్లిదండ్రుల్లో కానివ్వండి, అందరిలో ఇలాంటి మెజర్మెంట్స్ ఉంటాయి అనేదాన్ని ఒక యుఎస్ లో జాబ్ చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉన్న ఒక వ్యక్తి, శివ అనే ఒక వ్యక్తి ఆ సబ్జెక్ట్ ను పట్టుకొని హైదరాబాద్కు వచ్చి అజయ్ ఘోష్ గారు అనే వ్యక్తి ఈ క్యారెక్టర్ కి సరిపోతారని వాళ్ళ అన్నదమ్ముల్లాగా ఒక శివ ఒక చందు వాళ్ళిద్దరూ పిలిచి వాళ్ళిద్దరు అన్నయ్యతో మాట్లాడినప్పుడే అనుకున్నాను ఇది ఒక మంచి హిట్ సినిమా వద్దని. ఇది ఆదరించిన ప్రేక్షకులందరికీ నిజంగా ధన్యవాదాలు. దీంట్లో నాకు ఒక మంచి వేషం ఇచ్చినందుకు శివ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందులో దానికి రికమెండ్ చేసినందుకు మా అన్నకు మిమ్మల్ని థ్యాంక్స్ టు యూ. మీడియా మిత్రులకి ఇన్ని కెమెరాల ముందు ఇంత మీరు చిన్న సినిమా అనుకుంటున్నారు, చిన్న సినిమా కాదు పెద్ద సినిమా. ఇన్ని కెమెరాలు రన్ అవుతున్నాయని అంటే నిజంగా ఇది పెద్ద సినిమా. ఒక్కసారి క్లాప్స్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మెనీ థ్యాంక్స్ టు భరత్ సార్. దీన్ని ఎంకరేజ్ చేయడానికైతే రాలేరు గురువు గారు, ఈ సినిమా చూసి చాలా బాగుంది, ఇలాంటి సినిమాలు 4 రావాలన్న భావంతో అయ్యగారు వచ్చారని నా ఫీలింగ్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. నా పేరు మాన్సి అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన భరద్వాజ్ సార్కి, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇంత బాగా ఆదరించినందుకు, ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రేక్షకులకి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ సపోర్ట్ వల్లే ఇలాంటి ఇంకో 4 సినిమాలు చేస్తారు, మాలాంటి చాలామంది ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు మేఘనా సునీల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని ఇంత సపోర్ట్ చేసినందుకు. నాకు సోషల్ మీడియాలో కానీ లేకపోతే మా కాలేజ్లో కానీ చాలామంది చెప్పారు సినిమా బాగుంది, కంటిన్యూస్ లైక్ ఎమోషనల్ డ్రామా చాలా నచ్చింది, నీ రోల్ చాలా బాగుంది, న్యాచురల్ ఉంది మొత్తం సినిమా అని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఒక రోల్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ శివ సార్, అజయ్ ఘోష్ సార్, చాందిని చౌదరి అక్క, శ్రీనివాస్ సార్, అమిత్ అన్న, మాన్సి అక్క, అమని మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఫిలిం. ఇప్పుడు కూడా యూ కెన్ ఆల్ వాచ్ ఇట్ ఆన్ అమెజాన్ అండ్ ETV1. థ్యాంక్ యూ. మీడియా వారికి, తమ్మారెడ్డి భరద్వాజ్ సార్కి గుడ్ మార్నింగ్. మా మూవీ అమెజాన్ ప్రైమ్లో లాస్ట్ 10 days నుంచి టాప్ 2లో ట్రెండ్ అవుతుంది. దీనికి సపోర్ట్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ బిగ్ థ్యాంక్ యూ. ఇంత మంచి మూవీలో నాకు రోల్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. నా కెరీర్ బిగినింగ్లోనే అజయ్ ఘోష్ లాంటి సార్తో పెద్ద మూవీ చేయడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా. చాంద్ని గారికి, మా సినిమాటోగ్రాఫర్కి, అమిత్ అన్నకి, దయానంద్ రెడ్డి సార్కి, నానికి, మా మానసికి అందరికీ బిగ్ థ్యాంక్ యూ. మీ లైఫ్లో కూడా మా మూర్తికి షరత్ ఉన్నట్టు మీ లైఫ్లో ఒక షరత్ ఉంటాడు. అందరి లైఫ్లో అలాంటి షరత్ ఒకరు ఉండాలని, నా లైఫ్లో ఉన్న షరత్లందరికీ బిగ్ థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ నా కొలీగ్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బాయి అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళకి అందరికి కూడా. ఇది నాకు మీ ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నాను, ఇది ప్రతి మనిషి జీవితంలో జరిగే కథే. ఈ రోజున సక్సెస్ అయిన వాళ్ళందరి జీవితాల్లో ఎన్నో కష్టాలు దాటుకుని వస్తేనే సక్సెస్ అయ్యారు. అయితే ఒక్కోరిది ఒక్కో స్టోరీ, ఒక్కో కథ ఉంటుంది. ఎస్పెషల్లీ కళారంగానికి సంబంధించి ఈ కథ ఈ పాటికి మీ అందరికీ తెలుసు. ఆదరిస్తున్న ప్రేక్షకులకి పేరు పేరున కృతజ్ఞతలు అబ్బాయి. దీన్ని ముందుకు తీసుకెళ్లిన మీడియా వాళ్ళకి కానీ, ఇందులో నటించిన నటీనటులు పిల్లల దగ్గర నుంచి, ఆమని గారి దగ్గర నుంచి, అమిత్, రమేష్, శివ అందరూ చాలా అంటే ఒక కుటుంబంలాగా పనిచేశారు. ఆ షూటింగ్లో కూడా నేను చాలా అంటే శివ కొత్తోడవడంతో తీసిందే చేస్తుంటే కూడా నేను చాలా ఇసుక్కున్నాను, చందు మీద కూడా ఇసుక్కున్నాను. డైరెక్షన్ స్టాఫ్కి వీళ్ళందరికి కూడా అయినా కానీ ఓ మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చి జనం మధ్యకి తీసుకెళ్లారు, జనం ఆదరిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. చాలా మంది ఫోన్ చేస్తున్నారు. వీటన్నిటికి మించి నాకేందంటే తృప్తి, నిన్న నేను ఏమంటే శివకు ఫోన్ చేశాను. నిన్న నాకు అమ్మ అసలు మామూలు పెద్ద అవార్డు వచ్చినట్టే. అది నంది కాదు, ఆస్కార్ అనేమో మొగుడు. ఎంతో తెలుసా,
తమ్మారెడ్డి భరద్వాజ్ అన్న ఫోన్ నంబర్ కనుక్కున్నది, సినిమా చూశాను, చాలా బాగుంది, కంటతడి పెట్టించావు అని అంటే చాలు. ఎందుకంటే నన్ను తెలుగు తెరలో చూపించిన మొట్టమొదటి దర్శకుడు ఆయనే. రామ్మ చిలకమ్మ సినిమాలో సుమంత్ గారితో లాయర్ వేషం, మా టీవీలో పనిచేసి రఘు తీసుకెళ్ళి పరిచయం చేస్తే వేషం ఇచ్చారు. అది స్టార్టింగ్ తెలుగు తెర మీద నేను కనపడ్డాం. ఈ రోజు నీ సినిమాకి ఆయన ముఖ్య అతిథిగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాడంటే అంతకంటే ఇంకేం కావాలా అవార్డు. సో ఆదరించిన ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ, ముఖ్యంగా చెప్పాలంటే ఇంకో విషయం, నేను ఈ కెమెరామెన్ గురించి చెప్పాలండి మీకు. అసలు ఈ శ్రీకాంత్ శ్రీనివాసు అసలు నాకైతే ఒక్కో టైంలో భలే కోపం వచ్చేది. అసలు బోర్ను వర్షం పడుతుంది, అవి తీయాలి మాంటేజ్ షాట్లు, ఈయనేమన్నా తీసిందే తీయటం కాళ్ళ దగ్గర నుంచి పై దాకా, కింద నుంచి పై దగ్గర ఎట్ట వేస్తాడు. అదేమన్నా మొత్తం మన అదేంది మొత్తం సాఫ్ట్వేర్ ఏరియా ఉంటుంది, దాని పేరు అక్కడ మొత్తం అసలు ఏంద్ర సామాన్య కానీ నన్ను నా కోపాన్ని నవ్వుతూ అణిచింది ఆయన ఒక్కడే. లేకపోతే నాకు ఆ రోజున బలే బూతులు వచ్చాయి శివ మీద. ఏంది తీసిందే తీస్తున్నాడు, కానీ అతను ఏమండి తప్పదులే కానివ్వండి, మీకు కొంచెం ఓపిక చేసుకోండి అనేవాడు. అర్ధరాత్రి 2:30 టైంలో జనం ఎవడు ఉండడు కాడా, ఏంది ఆ టైంలో తీశాడు. ఆ బిల్డింగులు, లైటింగ్లు ఇవన్నీ కూడా. తీరా సినిమాలు చూస్తే ఎందుకు ఆయన అంత కష్టపడ్డాడు అనేది ఆ పాటలో మాంటేజ్ షాట్స్లో. శివ, ఈ సందర్భంగా నీకు అంత సభాముఖంగా కూడా నీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఏంది అంటే ఒక పని చేసిన అంటే కొత్తోడు కదా, ఎట్టొచ్చి పోయిద్దులు ఇదొకటి కింద నుంచి పై నుంచి ఇటు నుంచి తీస్తే ఎయిటింగ్ టేబుల్ మీద ఏదో ఒకటి వేసుకోవచ్చులే, మళ్ళీ ఆడబోయిన కాడిగా అది తీసిన బాగుండేది అనుకోకుండా ఉంటావని నువ్వు. కానీ కొద్ది గొప్ప జ్ఞానం అనుభవం వచ్చిన తర్వాత ఎందుకు అనవసరంగా తీసుకుంటాడు టైం వేస్ట్. అట్లా టైం వేస్ట్ చేసి చాలా ఉంది. అంటే మొదటోటి కట్టానే ఉంటుంది, పోతే పార్ట్ 2 ఏం లేదు కానీ తీసిందే తీసేసరికి పెరిగింది. అట్లానే చందు గారికి ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా కథని నమ్మి డబ్బులు పెట్టడానికి వచ్చారే వారి అబ్బాయి. ఏంది నిజంగా అబ్బాయి మీకు మాత్రం సెల్యూట్ అయ్యా. ఎక్కడో అమెరికాలో ఆ కల్చర్లో ఆ వ్యవహారంలో ఉండి కూడా ఒక మంచి సినిమా తీయాలనే ఉద్దేశం మీలో కలగడం అంటే మీ సంస్కారానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఈ సినిమాని ఈ అమెజాన్లో ఏదో 1లోనో 2లోనో 3 దేంట్లో ఉందని చెబుతున్నారు, మనకు ఆ వ్యవహారాలు తెలియవు. ఏంది బాగా ఆదరిస్తున్నారని మాత్రం తెలుసు. జనం కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు. థియేటర్కి వెళ్ళినా కానీ థియేటర్ కంటే ఓపిక లేక, ఆ పబ్లిసిటీ చేయలేక, హాల్ దొరక్క, ఆ కథ వేరుగా ఉంటుంది, మీ అందరికి తెలిసిందే కదా. సో అమెజాన్లో ఈటీవీలో బ్రహ్మాండంగా సాగుతుంది. ఏంది ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అలాగే డైరెక్షన్ స్టాఫ్ మావాడికి చందు, మానవుడు, వీళ్ళందరికి కూడా కృతజ్ఞతలు. పోతే దీన్ని ట్రెండింగ్ చేశారే, నా చేత డ్యాన్సులు ఏమంటారు, ఈక్వలైజర్లా లేదు ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళతో డ్యాన్సులు వేయించి వాళ్ళు కూడా దాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయారు. అది అందుకు మావాడు మా పిఆర్ఓ ఏంది సతీష్కి కృతజ్ఞతలు. ఇంకా ప్రతి ఒక్కరికండి, నాకు మీడియాలో అయితే మాత్రం మా మిత్రులందరూ కూడా ఎంతమంది అట్లా ఎంకరేజ్ చేసిందిగో మా వాడు ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏడి ఆయన ఏడి మనోడు ఏడి ఈయన ఇంకొక ఆయన. సో వీళ్ళందరూ కూడా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అంటే ఇంకోటి ఏంటంటే, నాకు ఐటీ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఒక అతను ఉన్నాడండి, ప్రసాద్ అని ఆయన ప్రసాద్ అయినా పేరు మర్చిపోయా. ఆయన ఒక రివ్యూ రాశాడు. ఆ రివ్యూ డైరెక్టర్కి పంపించబ్బా అని చెప్పి పంపించాను. నువ్వు చదివావు అనుకుంటా. ఏంది ఆయన చాలా కులంకషంగా ప్రతి పాత్ర గురించి చాలా బాగా రాశాడు. అట్లాగే చాలా మంది కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రాశారండి. సో మెయిన్గా దివాకర్ బాబు గారు రైటర్, గొప్ప రైటరు, నాటక రచయిత, సినిమా రచయిత దివాకర్ బాబు గారు మంచి రివ్యూ ఇచ్చారు. ఇట్లా చాలా మంది అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నా కూతుళ్ళుగా చేసిన 2 కూతుళ్ళు, నువ్వు రా వీరిద్దరు రండి. నాకైతే కూతుళ్ళు లేరు. ఏంది
వీళ్ళిద్దరు నా కూతులుగా అసలు ఎంతో ఆనందపడ్డానండి నేను నిజంగా. ఈ పిల్లలను చూసి ఒక్కో టైంలో అయితే ఏడుపు వచ్చేది తెలిసిన వీళ్ళతో చేస్తున్నప్పుడు. ఈ పిల్లలు వచ్చి రొట్టెలు చేస్తున్నప్పుడు నేను వచ్చి అమ్మ నేను చేస్తాలేమ్మా అంటే, నాన్న నేను క్షమించు, అది తప్పైపోయిందని. అప్పుడు నిజంగా నేను చాలా ఏడ్చేవాడిని అనమాట. అసలు ఈ పిల్ల ఎంతో నన్ను ఓదార్చడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. ఈడైతే గురూజీ అసలు చాలా బాగా చేశాడండి. సరే నాన్న. పోతే ఇంకో మాట, ధనుంజయ రెడ్డి గారు ఉన్నారు. ధనుంజయ రెడ్డి కదా, దయానంద రెడ్డి ఆయనతో క్లబ్లు చేసే సీన్లు అంటే ఆయన ఇచ్చే, అంటే మనం ఎర్రగదీయటం కాదు, ఎదుటోడు కూడా ఎర్రగదీస్తే అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రియాక్షన్ ఇచ్చినప్పుడు నిజంగా నేను మీకు ఉద్యోగం ఇవ్వలేనండి మూర్తి గారు అంటే, పర్లేదండి, నేర్చుకోవడానికి నేను భయపడలేదు, దానికోసం ప్రయత్నం చేసేదానికి అస్సలు భయపడినండి. ఆయన దగ్గర చాలాసేపు పట్టింది ఆ షాట్ చేయడానికి. ఆయన ఎడుతున్నాను, నేను ఎడుతున్నాను. ఆ తర్వాత 3 టేకు 4 టేకు అయిపోయింది. ఇట్లా ప్రతి ఒక్కరు అనుభవించారండి. క్యారెక్టర్లు ప్రతి ఒక్కరు అనుభవించారు. వాళ్ళు ఓన్ చేసుకున్నారు. వాళ్ళ జీవితాలకు సంబంధించి ఆ సంఘటనలు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు, కానీ ఈ క్యారెక్టర్కి సంబంధించి కూడా నా జీవితంలో ఎన్నో సంఘటనలు నాకు తోడై ఉన్నాయి. కాబట్టి నా 2 కొడుకులు కానీ, నా భార్య సామలక్ష్యం కానీ, వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళకి పడ్డ కష్టాలు ఇవన్నీ కూడా నాకు తోడు. ఆమెని గారు అయితే అమ్మోని ఏందండి, ఆమె అసలు మామూలు యాక్షన్, అసలు చక్కెరాలు అమ్ముతా, వీధులు అమ్మట తిరుగుతా, ఆ రియాక్షన్స్ పోలీస్ స్టేషన్లో ఇవన్నీ కూడా అప్పుడు కదా అసలు ఆమెతో చేస్తుంటే అదొక ఇది. సో అట్లా అందరికీ పేరున తెలుగు ప్రేక్షకులు అందరికి కూడా పేరున కృతజ్ఞతలండి. త్వరలో తమిళ్లో కూడా ఇది రిలీజ్ కాబోతుంది. వచ్చా ఏంది, తమిళ్లో కన్నడలో మలయాళం కూడా రిలీజ్ కాబోతుంది. కాబట్టి అట్లానే ఆదరిస్తారని కోరుకుంటూ, ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా అన్నగారు తమ్మారెడ్డి భరద్వాజ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. భరద్వాజ థ్యాంక్ యూ సార్. అండ్ ఈ ట్రెండింగ్లో ఉంచిన మా సినిమా తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా పేరు నాని ఎండ్రు అండి. నేను ఇంతకుముందు మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా చేసిండే. ఆ సినిమాలో చూసి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ మీరు సినిమా చూసింటే డీజే రిపోర్ట్ సీన్ ఉంటుంది, రిపేర్ చేసేది డీజే కన్సోల్. ఆ సీన్ నాకు సార్ ఎలా చెప్పారో సేమ్ మ్యాచ్ చేశాను. అందుకే చాలా మంది నాకు ఫోన్ చేసి మాకు చెప్తున్నారు చాలా బాగుందని. ఎవరు ఫోన్ చేసినా డీజే సీన్ ఎంత బాగుందో లాస్ట్లో ఏడిపించేశానని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. మా ఊర్లో రిలేటివ్స్ కానీ, మాకు తెలిసిన మా ఫ్రెండ్స్ ఫాదర్స్ కానీ అందరూ చాలా మంది చాలా బాగుంది, ఏడిపిస్తున్నారు అని చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చందకి కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది. అండ్ అలాగే అన్న డిఓపి అన్న కూడా నాకు ఎలా చేయాలని క్లియర్గా చెప్తుండేవాడు. అండ్ థ్యాంక్ యూ అన్న. శివన్న కూడా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సో మచ్. అన్న అమిత్ అన్నకి నేను ఎప్పటి నుంచో పెద్ద ఫ్యాను. ఎప్పుడు చెప్తాను అనుకున్న పిల్ల మర్చిపోతా ఉంటాను స్టేజ్ ఫియర్ వల్ల. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అండి. నేను అంటే మర్చిపోతుంటాను. ఈ పిల్లోడు మావాడు అమిత్ ఆ డీసీగా ఎక్కడో కాలిద్ది అసలు. అతని వ్యవహారాలు అన్ని చూస్తున్నా, యాక్షన్ చూస్తున్నా కానీ ఒక రకమైన ఇరిటేషన్ వచ్చేస్తుంది మనకి. అట్లాంటి యాక్షన్ చేశాడండి. నేను ఫస్ట్లో ఈ కుర్రోడు అంటే ఏమోనబ్బాయి శివతో అవసరమా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ శత్రు అనుకున్నారు, కానీ కుదరక ఆ పిల్లోడికి డేట్లు కుదరక ఈ పిల్లోడికి వెళ్ళారు. ఎలాగల్లా చేయగలరా అంత ఇది మళ్ళా ఆలోచించంటే లేదండి నాకు ఆ పిల్లోడి పట్ల ఉందని. కానీ తీరా ఫస్ట్ షాటు క్లబ్ అనేది పబ్బులో తీసేటప్పుడు ఆ పిల్లోడు అట్లా వస్తున్నప్పుడు చూశానండి. అమిత్ ఎర్రగ తీస్తాడు అనుకున్నాను, అట్లానే ఎర్రగ తీశాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంది సో అమిత్, అది థ్యాంక్ యూ చేస్తూ ఉంటారు. ఈ చిత్రంలో కూడా అద్భుతమైన నటన కనిపించారు. శ్రీ చాందిని చౌదరి మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. తెలుసు మీరు చాలా బిజీ ఉన్నారని. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు, మా సినిమా చూసి అంత మంచి రివ్యూ ఇచ్చినందుకు అజయ్ ఘోష్ గారికి. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా నేను స్టోరీ విన్నప్పటి నుంచి ఒక చాలా మంచి కథ అవుతుంది అని నమ్మాను. అది థియేటర్ నుంచి ఓటీటీలో వచ్చేటప్పటికి వీవర్ ఇంకా హోప్ఫుల్గా ఉన్నాం, ఎందుకంటే ఇంకా వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుద్ది అనే ఒక ఆశ ఉండేది. అది లాస్ట్ 6 daysగా ఆర్ 1 weekగా ఇండియా మొత్తంలోని నంబర్ 2
పొజిషన్లో ట్రెండ్ అవుతుంది మ్యూజిక్ షాప్ మూర్తి. అది అంటే నాకు తెలిసి అంటే ప్రైమ్లోని నేను వర్క్ చేసిన ఒక సినిమా ఆ నంబర్లోని అంతకాలం ట్రెండ్ అవ్వడం విత్ మినిమల్ ప్రమోషన్స్ అన్నది ఇట్ ఈస్ వెరీ ఒక అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. చాలా చాలా గ్రాటిట్యూడ్ ఆడియన్స్కి. ప్లస్ నా ఇన్బాక్స్ సోషల్ మీడియా మెసేజెస్ అవనివ్వండి, కాల్స్ అవనివ్వండి, కొంతమంది చిన్నపిల్లలు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఏడ్చేస్తుంది ఆ అమ్మాయి. పక్క నుంచి వాళ్ళ నాన్నగారు అడుగుతున్నారు, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, మ్యూజిక్ షాప్ మూర్తి ఏడుస్తున్నావా అంటే అవును అని చెప్పి ఏడుస్తున్నారు. ఆ చిన్నపిల్లలు చూసి పెద్దవాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ అమ్మమ్మలు కానీ తాతలు కానీ వాళ్ళ నాన్న అమ్మ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళ పిల్లలు చూసి కూర్చోబెట్టి సినిమా చూడాలి అని చెప్పి చూసిన వాళ్ళు, యంగ్స్టర్స్ టీనేజర్స్ చూసి పేరెంట్స్కి ఎలాగైనా చూపించాలి అని అంటే ఎప్పుడైతే మేము స్టార్టింగ్ నుంచి అన్నాం ప్రతి ఏజ్ గ్రూప్కి కనెక్ట్ అయ్యే స్టోరీ అవుతుంది అని, అలానే అయ్యింది. ఈరోజు అలానే మాకు ప్రశంసలు కానీ ఒక ప్రేమ కానీ అందుతుంది ఆడియన్స్ నుంచి. సో వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఒక మంచి సినిమాలో నేను భాగమైనందుకు మా డైరెక్టర్ శివ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను వర్క్ చేసిన అందరూ ప్రతి ఒక్కరు జెమ్ ఆఫ్ అన్ యాక్టర్స్. అజయ్ ఘోష్ గారి గురించి అందరికీ తెలిసిందే. అమిత్, నానితో వర్క్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది. మాన్సి, మేఘ్నా, నేను స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అమేజింగ్ కో యాక్టర్స్. అండ్ థ్యాంక్ యూ అండి. మీరు ఇంకా చూడలేదంటే డెఫినెట్లీ మిస్ అవుతున్నా. మ్యూజిక్ షాప్ మూర్తి అనేది చాలా మంచి సినిమా అవుతుంది. అండ్ త్వరలోనే మిగతా లాంగ్వేజెస్లో కూడా వస్తుంది. అండ్ వీఆర్ హోపింగ్ దట్ మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు కూడా చూసి ఆదరిస్తారని వీఆర్ హోపింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పిఆర్ఓ సతీష్ గారికి కూడా థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని ఒక పెద్ద సినిమా రేంజ్లో ప్రమోట్ చేశారు, అందరికీ బాగా రీచ్ అయ్యేలాగా. సో వితౌట్ యూ అది పాసిబుల్ అయి ఉండేది కాదండి. అండ్ వన్ మోర్ థింగ్, మా మ్యూజిక్ డైరెక్టర్ పవన్, ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద సోల్ ఫర్ మ్యూజిక్ షాప్ మూర్తి. ఆయన మ్యూజిక్ ఎంత రూటెడ్గా ఉంటుందో అంతే ఏమంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ మా థీమాటిక్గా వెళ్ళేలాగా ద కైండ్ ఆఫ్ జాన్రా అది ఇంప్లిమెంట్ చేసిన జాన్రాస్ కూడా అంతే టుడేస్ జనరేషన్లో అయిన ఒక జాన్రాస్ బాగా ఇంప్లిమెంట్ చేశారు. నేను ఇప్పటికీ వింటుంటా అరేరే కాలం అనే పాట వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. అండ్ నేను ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో కంటే చాలా అందంగా కనిపిస్తున్నాను, చాలా బాగా కనిపిస్తున్నానని పదే వింటున్నాను. ఎక్కడికి వెళ్తున్నా సరే మ్యూజిక్ షాప్ మూత్లో యువర్ బెస్ట్ లుక్ అంటున్నారు. ఫుల్ క్రెడిట్ మా డిఓపి శ్రీనివాస్ గారికి వెళ్తుంది అది. థ్యాంక్ యూ సార్, నేను అందంగా చూపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అందరూ చాలా థ్యాంక్స్ అంటున్నారు. అనవసరం ఎందుకు థ్యాంక్స్ అని నేను చెప్పాలి. థ్యాంక్స్ ఈ ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు. నాకు ఈ సినిమా ఎప్పుడో ఒకసారి ట్రయల్ రేజ్ వచ్చినప్పుడు చూసా. మా అజయ్ ఘోష్ సినిమా ఏంటి వీడిని పెట్టి వీళ్ళు తీస్తున్నారు, ఆ ప్రొడ్యూసర్ ఎవడో పాపం అయిపోయాడు, ఆ డైరెక్టర్ ఎవరికి బుద్ధి లేదు, ఎందుకు తీస్తున్నాడు ఈ సినిమా అనుకుని వదిలేసి మర్చిపోయాను దాని గురించి అప్పుడు అనుకునేసి. ఆ తర్వాత రిలీజ్ అయినాక కూడా ఏదో చూస్తున్నారు, దీంట్లో అమెజాన్లో ఎక్కడో పెట్టినాక 2-3 సార్లు చూసి ఏం చూస్తాను అజయ్ ఘోష్ మీద సినిమా చూస్తామని చెప్పి చూడదా. మొన్న ఎప్పుడో మిడ్-నైట్ మెలకు వచ్చేసింది, 2:30-3 మెలకు వచ్చింది. ఊరికే వచ్చింది, నువ్వు జ్ఞాపకం వచ్చావు, నువ్వు కల్లోకి వస్తే ఏమో దరిద్రమే కదా ఇక నాకు. అయితే లేచి పెట్టా చూద్దాం సార్. ఒక 10 నిమిషాలు చూసినా కొంచెం కష్టమేమో చూడటము అని. అయినా అజయ్ ఘోష్ ఎందుకు చేశారు ఈ సినిమాని చూద్దామని కొంచెం ఓపిక చేసుకుని మొదలెట్టాం. అండ్ ఒక లాస్ట్కి అయిపోయేటప్పటికి ఇలా అంటే ఒక 40 నిమిషాల సినిమా అయిన కాడి నుంచి అసలు మతిపోయింది. అండ్ లాస్ట్లో 35-40 మినిట్స్ నేను ఏడుస్తానన్నా, కళ్ళేమో నీళ్ళు ఎక్కెక్కి ఏడుస్తాను. ఒక్కడే సినిమా చూస్తుంది అర్ధరాత్రి దెయ్యంలాగా, ఏడుపు వస్తుంది, ఆగదు, ఆపుకోవాలి అనిపిస్తుంది, ఆపుకోలేను. అంటే సినిమాల్లో ఎట్లా ఉంటుందంటే కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి, వీళ్ళు మంచితనంతో కొట్టాడు. ఈ సినిమాలో నాకు చాలా డిఫరెంట్గా ఉంది ఏంటంటే ఎక్సెప్ట్ అమిత్ క్యారెక్టర్ తప్ప మిగిలిన వాళ్ళు అందరూ మంచివాళ్ళే. ఇంతమంది మంచివాళ్ళు కూడా ఏడిపిస్తారు అనేది ఇది. పెద్ద కూతురు వేషం కొంచెం ఉంటుంది, క్లైమాక్స్లో ఏమి. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ చేసిన గొప్పతనం, సమ్మింగ్ అప్కి వచ్చేటప్పటికి అందరినీ తీసుకొచ్చి లాస్ట్ చేర్చు.
వాళ్ళందరికి కూడా ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఈ అమ్మాయి మధ్యలో మాయమైపోయి ఇప్పుడు లాస్ట్లో వస్తుంది, వచ్చి జస్టిఫికేషన్, ఆమె మధ్యలో మాయమై లాస్ట్కి వస్తుంది, జస్టిఫికేషన్ వస్తుంది. అట్లా వచ్చిన ప్రతి క్యారెక్టర్కి జస్టిఫికేషన్ ఉండేసరికి ఆపుకొని ఏడుపు కంటిన్యూ చేస్తానికి పెట్టారు. అద్భుతం. అండ్ అయిపోయినాక నేను అనుకున్నా, బట్ ఈ మన ఏమంటారు న్యాచురాలిటీకి చాలా, నిజానికి చాలా దూరంగా ఉంది. ఇలాంటి క్యారెక్టర్ ఇవాళ డీజీ అవటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎట్లా జరుగుతుంది? ఈ పర్సనాలిటీ పెట్టుకుని ఈ సంగీతం లేకుండా ఈ బట్టలు వీడేసుకుని ఏం చేస్తాడని అనుకున్నాను. అంటే సినిమా కానీ నాకు నచ్చింది, కానీ ఇట్లా అనుకున్నా. నెక్స్ట్ డే నాకు శ్రీకాంత్ సినిమా చూశాను. ఆయన ఇక్కడ శ్రీకాంత్ బొల్ల ఇక్కడ ఉన్నాడు, ఆయన బతికే ఉన్నాడు. ఆయన సినిమా, ఆయన ఇది బయోగ్రఫీ సినిమా తీశారు. అద్భుతమైన సినిమా. అతని కళ్ళు లేవు, అతను ఎలా డెవలప్ అయ్యాడు, ఎలా వచ్చాడు, ఏంటి అనేది సినిమా అనమాట. ఇవాళ అది కూడా ట్రెండింగ్లో ఉంది ఇవాళ. ఆ సినిమా చూసినాక నాకు అనిపించింది, అంటే ఈ సమాజంలో మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో ఎట్లా అంటే ఆ సినిమాలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఈ సినిమాలో ఈయనకి దయాకర్ రెడ్డి దొరికినట్టు అక్కడ ఆయనకి ఇంకొక అతను ఎవరో దొరుకుతారు. సో ఇట్లా మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా సమాజంలో ఎంత కుళ్ళు, ఎంత కుతంత్రాలు, ఎంత ఈర్ష్య, ఎంత ద్వేషం ఉన్న సమాజంలో ఇంకా మనం సమాజం నిలబడి ఉంది. కొంతమంది మంచి వాళ్ళు ఉండబట్టి నిలబడింది. ఆ మంచి వాళ్ళని గురించి తీసిన సినిమానే మ్యూజిక్ షాప్ మూర్తి. సో ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు వాళ్ళని చేసి, నాకు అశ్విని దత్ గారికి పెద్ద గుండె అనుకున్నా, అశ్విని దత్కి స్వప్నకే పెద్ద గుండె ఆ సినిమా తీసినందుకు అనుకున్నా. వాళ్ళకంటే పెద్ద గుండె ఉంది వీళ్ళిద్దరికి, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి. ఎందుకంటే అది ఏంటంటే ఆ పెద్ద హీరోలు ఉన్నారు, పెద్ద ఎట్టగట్లా కవర్ అయిపోతాయి డబ్బులు అని. గుండె అంటే ముందు అప్పు తెస్తాం కష్టం తప్ప, సినిమా రిలీజ్ అయినాక వాళ్ళు బాగుపడతారు నాకు అందరికీ తెలుసు, వాళ్ళకే తెలుసు, నాకు తెలుసు. కానీ ఈ సినిమాకి జీవితంలో వీళ్ళు బాగుపడతారని ఎవడు అనుకోడు. అది తెలిసి వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది నా ఉద్దేశంలో. అయినా వాళ్ళు సినిమా తీశారంటే గ్రేట్. ఇలాంటి సినిమాలు మనం ఏమంటాం, మలయాళం సినిమాలు చూసి, హిందీ సినిమాలు చూసి, ఏ లాంగ్వేజ్లో అయినా మంచి సినిమా రాగానే చూసి అద్భుతం మన తెలుగు వాళ్ళు తీయట్లేదు అంటాం. తెలుగు వాళ్ళు తీస్తే చూడట్లేదు, మనం ఎందుకు చూడట్లేదు? ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం, పాపం వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. నిజంగా ఆ మాట నేను అనకూడదు, కానీ ఎందుకు చూడాలి థియేటర్స్లో జనం? ఇవాళ ఓటీటీలో చూస్తున్నారంటే థియేటర్లో చూస్తే కదా వాళ్ళు బాగుపడతారు, డబ్బులు వచ్చాయి. అంత సినిమాని మనం ప్రమోట్ చేసుకోలేకపోయామా, లేకపోతే జనం ప్రమోట్ చేయక్కర్లేదు. మౌత్ పబ్లిసిటీ ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత పూర్వకాలంలాగా లేదు. అంతకుముందు పేపర్లో చూస్తే వచ్చేవారు, తర్వాత టీవీల్లో చూస్తే వచ్చేవారు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మౌత్ పబ్లిసిటీ మళ్ళీ ఓల్డ్ మా చిన్నప్పుడు సీజన్ లాగా వెళ్ళిపోయింది. మౌత్ పబ్లిసిటీతో సినిమాలు చూడాలి తప్ప చూడరు. మరి బాగుంది అన్నాళ్ళు చూసి ఉంటే ఇవాళ పరిస్థితి వేరుగా ఉండేది. అఫ్కోర్స్ ఇవాళ సక్సెస్ఫుల్గా ఉందనే ఆనందం ఉంది తప్ప నాకు తెలిసి వాళ్ళకి డబ్బులు వస్తాయని నేను ఇప్పటికీ నమ్మలేదు. సో ఈ సినిమాకి అయిపోయింది, సినిమా ఇట్లా అయిపోయింది. జస్ట్ ఏదో నెక్స్ట్ లాంగ్వేజెస్లో కవర్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నా. బట్ మనం అందరం బాధ్యతగా తీసుకున్న మంచి సినిమా వచ్చినప్పుడు చూడటం అవసరం. ప్రజలు ఊరికే మీటింగులు చెప్పుకోవటము, అది ఇది చెప్పడం కాకుండా ప్రమోట్ చేసుకోవాలి. ఒకరికొకళ్ళు ఆ సినిమాలను ప్రమోట్ చేయాలి, మ్యూచువల్ ప్రమోషన్ ఉండాలి. అటువంటివన్నీ చేస్తే ఇటువంటి మంచి సినిమాలు ఉంటాయి. తెలుగులో ఎన్నో మంచి సినిమాలు వస్తున్నాయి, రావట్లేదని కాదు. చాలా తక్కువ వచ్చినప్పుడు వాటిని ప్రమోట్ చేసి సరిగ్గా ప్రమోట్ చేయటం అనేది మీడియా చేతుల్లో ఉంది. మీరు చేస్తున్నారు, అద్భుతంగా చేస్తారు. తెలుగు పర్టికులర్గా తెలుగు మీడియా చాలా బాగా చేస్తారు చిన్న సినిమాలని. నాకు తెలుసు, నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. నన్ను సపోర్ట్ చేసింది మీరే కాబట్టి నాకు తెలుసు మీ కష్టం. సో భవిష్యత్తులో కూడా ఇటువంటి సినిమాలను ప్రమోట్ చేయాలని. మా అజయ్ ఘోష్ ఇప్పుడు చెప్పేదాకా నేను ఆయన ఇంట్రడ్యూస్ చేశాను, నాకు తెలియదు. ఇప్పుడే గుర్తు చేశాడు, నాకు అసలు గుర్తులేదు. చెప్తా ఉంటాడు ఎప్పుడు నాకు, అన్నయ్య నువ్వే నాకు మేకప్ వేయించావు అంటాడు. ఇప్పుడు వేయించాను అబ్బాయి, ఇది మేకప్ నాకు తెలియదు అనుకో. ఇవాళ చెప్పాడు అమ్మ చిలకమ్మలో అని. సో నాకు తెలియకుండా ఇప్పటికి కూడా ఇంకా నా చెయ్యి ఇంకా మిడాస్ టచ్ ఉందన్నమాట నా చేతికి. గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ శివాకి అండ్ హర్షకి థ్యాంక్స్ చెప్పాలి. మమ్మల్ని నమ్మి మాకు కాస్టింగ్ మొత్తం మాకు అప్ చెప్పి సినిమాని అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చేసేటట్టు ఇచ్చారు. అట్లాగే ప్రోడక్ట్ కూడా శివ ఏదైతే అనుకున్నాడో దానికి హర్ష సపోర్ట్ చేసి ఫైనాన్షియల్గా ఈ సినిమా చిన్న సినిమా అయినా కూడా తీయటం అనేది చాలా గ్రేట్ అండి. ఇంకా సక్సెస్ అవ్వాలని అదర్ లాంగ్వేజెస్లో కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ పప్పు ఓనర్ మాట్లాడతాడు అజయ్ ఘోష్ గారి గురించి, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఇది ఒక లెసన్ అవుతుంది నాకు.
ఎదగాలి అనుకునే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది ఈ క్యారెక్టర్, నో డౌట్. చాలా మంచి సినిమా, చాలా బాగా తీశాడు. దట్ వన్ మోర్ ఇంపార్టెంట్, ఎక్స్పెషల్లీ నేను ఎప్పుడు నిర్మాతలు అంటే నాకు చాలా ఇష్టం. బికాజ్ ఆఫ్ ఎప్పుడు నేను నిర్మాత పక్షపాతిని. అలసాని పెద్దన కృష్ణదేవరాయ లేకపోతే అలసాని పెద్దన ఎక్కడి నుంచి వస్తాడు? దూర్జేటి కృష్ణదేవరాయ లేకపోతే దూర్జేటి ఎక్కడి నుంచి వస్తాడు? తెనాలి రామకృష్ణ ఎక్కడి నుంచి వస్తాడు? ఇప్పుడు కూడా నిర్మాత అనేటువంటి వాడు తండ్రి. నిర్మాత అనేటువంటి ఇవాళ తెలుగు ఇండస్ట్రీ 2,500 కోట్ల రూపాయల ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ అంటే పెద్ద సినిమాలు ఎన్ని వస్తాయి? 10 వస్తాయి. మిగతా 2,500 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది? చిన్న సినిమా నుంచి, చిన్న ప్రొడ్యూసర్ నుంచి వస్తున్నాయి. 300 సినిమాలు తెలుగు ఇండస్ట్రీ అప్రాక్సిమేట్లీ రిలీజ్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్. 300 సినిమాలు రిలీజ్ చేస్తున్న వాళ్ళు పెద్ద నిర్మాతలు కాదు, పెద్ద ప్రొడ్యూసర్లు కాదు, పెద్ద హీరోలు కాదు, చిన్న హీరోలు, చిన్న నిర్మాతలే. అందువల్ల నిర్మాత అనేటువంటి తండ్రి లాంటి అసలు ఇప్పుడు ఇండస్ట్రీకి. ఈ సినిమా చూసిన తర్వాత రియల్లీ ఇన్స్పైర్డ్ అలాట్. ఎక్కడ స్టార్ట్ అయింది సినిమా అసలు ఫస్ట్ షాట్లోనే అర్థమైపోయింది నాకు. ఆ సినిమా చూడకుండా ఫస్ట్ షాట్లోనే డైరెక్టర్ ఎవడో గట్టాడు అనుకున్నాం. ఎందుకంటే డైరెక్టర్కి తను ఏం తీయదలుచుకున్నాడో అతనికి ఒక క్లారిటీ ఉందని నాకు అర్థమైపోయింది. ఓ డైరెక్టర్ కోసం క్వాలిటీస్, A to Z క్వాలిటీస్లో మిస్టర్ శివ